నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ఎగ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అండి. అదే ఎగ్ పెప్పర్ ఫ్రై అండి. కోడిగుడ్డు మిరియాల వేపుడు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అండి. ఇది మామూలుగా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో పొడి ఒకటి వేస్తానండి. ఆ పొడితో మీరు అన్నం కలుపుకొని ఆ ఎగ్ని నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అందరికీ 100% పక్క నచ్చుతుందండి. కాబట్టి ఈ ఎగ్ పెప్పర్ ఫ్రైని మనం ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక 7 కోడిగుడ్లని ఉప్పు వేసి ఉడికించి పెట్టుకొని ఇలా ఒలిచి పెట్టేశానండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వీటిని ఈ ఎగ్స్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక ఎగ్ని 2గా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పొడిని తయారు చేసుకోవాలండి. ఈ పొడి వల్లే మనకు ఆ ఎగ్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. ఇవి పచ్చివే అండి, ఫ్రై చేయలేదు. అలాగే కొద్దిగా రాళ్ళుప్పును వేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి. ఇప్పుడు దీన్ని జస్ట్ అలా గ్రైండ్ చేయాలండి. కొంచెం బరగ్గా ఉండాలి ఆ మిరియాలు అనేటివి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ అండి వెల్లుల్లి అండి. ఆ పెప్పరు వెల్లుల్లితోనే ఈ ఎగ్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. దీన్ని కూడా జస్ట్ అలా తిప్పాలి. చూడండి, మనకు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూతేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నింటినీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ సైడ్కి ఈ భాగం కిందికి వెళ్ళాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేయాలి. ఓకే అండి. ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్కి ఇలా తిప్పేసుకోవాలి అన్ని ఎగ్స్ని. మామూలుగా మనకి ఇది పచ్చసొన కాబట్టి కొంచెం నురుగు వస్తుందండి. చల్లారిన తర్వాత ఆరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1 చిటికెడు పసుపు పొడి ఇలా పైన చల్లుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక టీ స్పూన్ నూనె ఇలా మధ్యలో వేసుకోవాలి. ఈ మధ్యలో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. అలాగే మినప్పప్పు ఒక 1/2 టీ స్పూన్ వేయాలి. మామూలుగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడి చల్లుకోవచ్చండి. కానీ ఈ విధంగా కొంచెం ఆవాలు మినప్పప్పు కూడా వేస్తే బాగుంటుందండి, టేస్ట్ కమ్మగా. ఇప్పుడు వీటిని ఇలా మధ్యలో పెట్టేసామంటే వేగిపోతాయి. చూడండి, మినప్పప్పు ఆవాలు వేగిపోయాయి. ఒక 2 పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినచ్చు. ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా నంచుకొని తినచ్చు, బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. వీటిని ఇప్పుడు లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు పచ్చిమిరపకాయలు అంటే మామూలుగా మనం ఎగ్స్ తీసి పక్కన పెట్టుకొని ఆవాలు వేయించుకొని వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ పెట్టాం కదండి, అవి ఊడిపోతాయి. సో ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి బాగా క్రిస్పీగా వేగాయి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే ఈ లోపలిది ఊడకుండా బాగా వేగిపోతాయి. చూడండి, చాలండి. ఇప్పుడు ఇది వేగింది, కింద కూడా బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేసిన ఈ పొడిని ఇలా చల్లేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పును కూడా వేసాం మిక్సీ వేసేటప్పుడు. తర్వాత ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి పప్పులు అలా డిఫరెంట్గా చేయించండి ఎగ్ పెప్పర్ ఫ్రైని కూడా. నేను అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇదొక మెథడు. చూడండి, ఈ పొడి మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతే అండి. ఇప్పుడు ఈ పొడి అంతా కూడా ఈ వెల్లుల్లి ఈ వేడికి వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు కావాలంటే ఇంకొక సైడ్కి ఇలా తిప్పేసుకోవాలి, అన్నీ ఆ ఫ్లేవర్స్ పట్టడానికి. ఇప్పుడు ఇలా తిప్పేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఇలా తిప్పి మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి సరిపోతుంది. మళ్ళీ ఆ వెల్లుల్లి అదంతా మాడిపోయిందంటే మనకు అంత టేస్ట్ అని అనిపించదు. కానీ ఇది ఈ విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా కాకుండా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే ఈ పొడంతా పడుతుంది. మనం అలాగే ఎగ్గుగా కూడా కావాలంటే చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా అయితే మనకు ఆ స్పైసెస్ అన్నీ పట్టి ఈ ఎగ్గు ఫ్రై అనేది బాగుంటుంది.
అంతే అండి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి ఇలా అంతా ఆ పొడంతా ఇలా పట్టేటట్టు కలిపేసేసుకొని ఇంకొక సైడ్కి తిప్పేసుకుంటే మనకు ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. అంతే అండి, రెడీ అయిపోయింది ఎగ్ పెప్పర్ ఫ్రై. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుంది. ఇందులో ఈ పొడి అనేది మీకు చాలా బాగా నచ్చుతుందండి అన్నంలో కలుపుకొని తినడానికి. కాబట్టి పప్పుచారుతో రసంతో అలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చివరగా కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఎగ్ పెప్పర్ ఫ్రైని మనం ఎలా తయారు చేసామో చూసాం కదా. ఓకే అండి, తప్పకుండా ట్రై చేయండి. 100% అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.